నమస్తే. ఈసారి భాగ్యనగరం లోకమంథన్లో ఎన్నో ప్రత్యేకతలు ఒక్కటి చెప్తాను. అందులో ఇంకొకటి చెప్తాను. నేను రామ్నామీ ట్రైబ్స్, రామ్నామీ తెగ ఛత్తీస్గఢ్లో ఉంటారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే కూడా ఒళ్ళంతా కూడా అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా శ్రీరామ్ లేదా రామ్ అని పచ్చబొట్టు కొట్టించుకుంటారు. మామూలుగా టైటిల్స్ పచ్చబొట్లు అంటే మనందరం ఏదో ఒకటి ఇష్టమైన దేవుడు లేదా ఇష్టమైన వ్యక్తుల మీద ఏదైనా సింబల్ అట్లా వేసుకుంటాం. కానీ వాళ్ళు శ్రీరామ్ అనే నామాన్ని పూర్తిగా ఒళ్ళంతా పచ్చబొట్టుగా వేసుకుంటారు అనమాట, కొంచెం కూడా సందు లేకుండా. అయితే ఆ తెగ, ఆ ట్రైబ్స్ ఇప్పుడు మన లోకమంథన్కి వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు భాగ్యనగరానికి. వాళ్ళు ఏంటంటే బయట ఆహారం కూడా వాళ్ళు తినరు, వాళ్ళు స్వయంగా వండుకున్న ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ భాగ్యనగరంలో దిగిపోయారు. అయితే వాళ్ళు వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఆచార సంప్రదాయాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ముఖ్యంగా రామభక్తులు వాళ్ళకి రామనామ జపం తప్ప మరొక లోకము మరొకటి తెలియదు అనమాట. అలాగే వాళ్ళు పూజించే రామాలయం అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రామాలయం నమూనాలు కూడా ఇక్కడ లోకమంథన్లో ప్రదర్శించబోతున్నారు. ఈ వేదిక అందులో వాళ్ళు భజన్స్ అంటే రామ కీర్తనలు, భజన్స్, వాళ్ళు రాముడిని కూర్చే విధానము అంటే ఒక డిఫరెంట్ కల్చర్, అవన్నీ కూడా మనం చూడొచ్చు. అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. 3 రోజుల్లో ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా రండి. మందిలో విభిన్నమైన ఆచార సంస్కృతులు, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో భారతకు మాత్రమే సొంతం. అలాంటి విభిన్న సంస్కృతులను చూసే అవకాశం, అదృష్టం అంటారు. ఎవరైతే ఎవరు మిస్ చేసుకోవాలి.